ఇండియా నుంచి నా పార్సిల్ వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ మమ్మీ బర్త్డే చేస్తారు. ఏం చేద్దామంటావు మరి? ఏమేమి ఉన్నాయో చూద్దాం. కొన్ని మమ్మీ నాకు చెప్పలేదు, సర్ప్రైజ్ అని చెప్పింది. నా బర్త్డే డ్రెస్ కూడా రావట్లేదా? ప్యాకేజ్ చాలా గట్టిగా చేసినట్టున్నారు. పికిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, కానీ చాలా బాగా చేశారు. అసలు ఏమీ డ్యామేజ్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. అండ్ ఫస్ట్ నా బట్టలు అయితే ఉన్నాయి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఆర్డర్ పెట్టాను, కానీ అవి కొంచెం డిలే ఉన్నాయి. మళ్ళీ బర్త్డేకి ఏమి ఉండవేమో అని చెప్పి అమ్మ ఎర్లీగా వేసేసారు. సో ఈ స్వీట్స్ ఇవన్నీ ఇంట్లో చేసినవి అనమాట. సో ఈ ఐటమ్స్ అన్నీ అమ్మ మన వంటి ఇల్లు నుంచి తీసుకొని ఉన్నారు. మొత్తం చిలువూరు వెళ్ళి దగ్గరుండి అన్నీ చేయించుకొని వచ్చిందనమాట. అండ్ వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే ఆ పికిల్స్ కానీ పౌడర్స్ కానీ అన్నీ వాళ్ళ ఫామ్లో నుంచి పండించినవి మన ముందే చేసిస్తారనమాట. అవన్నీ చాలా ఫ్రెష్. అసలు పికిల్స్ కూడా అంతే. అండ్ స్నాక్స్ కూడా మా మమ్మీ దగ్గరుండి వెళ్ళి చేయించుకొని వచ్చారు. సో వాళ్ళ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసేయండి. సో నా దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం ఒకరోజు వ్లాగ్ చేస్తాను. లాస్ట్ టైం కూడా ఎంత జ్యువెలరీ పంపించిందో అసలు, ఈసారి కూడా అంతే. నేను చెప్పా అమ్మని అసలు ట్రెడిషనల్ వేర్ ఎప్పుడో ఒక్కసారి అంటే, అయినా సరే ఎప్పుడైనా సరే వేసుకుంటావుగా అని చెప్పి పంపిస్తూ ఉండిద్ది. అమ్మ ప్రేమ అంతే కదా. అండ్ వాళ్ళ ఫామ్స్ అన్నీ అయితే నేను ఒక వీడియోలో చూపిస్తున్నాను కదా, చూసేయండి. అండ్ పసుపు కూడా అంతే. పసుపు చెక్కలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అవి మర వేసి ఇస్తారు. అండ్ మా అమ్మ పసుపు ఫేస్కి సపరేట్, కూరకి సపరేట్ పసుపు కూడా పంపించింది. కారం అయితే గుంటూరు కారం. అన్నీ ఎందుకు పంపించిందో నేను ఏమన్నా ఇక్కడ షాప్ పెట్టుకోవాలో ఏమో అర్థం కాలేదు. ప్రతి ఒక్కటి పంపించింది. ఇంకా 1 year దాకా ఉంటాయి కదా అని చెప్పి. అండ్ రీసెంట్గా నేను హౌస్ షిఫ్ట్ అయ్యాను. సో ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నాను కదా, ఏం తిన్నా అని చెప్పి పికిల్స్ ఎక్కువ పంపించేసింది అనమాట. అంటే పికిల్స్ ఉంటే రైస్ వండేసుకొని ఆమ్లెట్ వేసుకొని అయినా తినేయచ్చు కదా అని చెప్పి. ఇంకంతే గాయస్, అమ్మ ప్రేమ కదా, ఇంకంతే, మనం ఇంకేం చేయలేము. మసాలాలు ఫర్ బిర్యానీ. అమ్మయ్య అన్నీ తీసేసాను. చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి గాయస్, నేను ఇక్కడ నుంచి కొరియర్ చేసేస్తాను మీకు. సో ఈ వీటన్నీ ఎక్కడ తీసుకున్నారో మొత్తం నేను ఇక్కడ అడ్రస్ మళ్ళీ పెడతాను అనమాట. మన వంటిల్లు చిలుకూరు. ఇవన్నీ వాళ్ళు ఇంట్లో నుంచి చేస్తారు. సో చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ నేను బెడ్షీట్స్ అడిగాను మా మమ్మీని. సో సిల్క్ బెడ్షీట్స్ అనమాట. నా బర్త్డే డ్రెస్ ఓపెన్ చేసేద్దామా. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి పంపిస్తూనే ఉండిద్ది గాయస్ మా మమ్మీ అయితే. అదొక సర్ప్రైజ్ లెక్క. ఇంకా ఇది 3rd బర్త్డే మా మమ్మీ లేకుండా చేసుకోవడం నేను. ఫస్ట్ బర్త్డేకి ఏమో లంగావని, సెకండ్ బర్త్డేకి శారీ, అండ్ సెకండ్ బర్త్డేకి అయితే 2 sarees 2 dresses ఇంకా చాలా పంపించింది. ఇప్పుడేమో ఈ శారీ అండ్ ఈ బ్లూది అండ్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఇంకో 3 dresses పెట్టాను. అన్నీ వచ్చాక నేను మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియో తీసి చూపిస్తాను. నాకు ఈ శారీ చాలా నచ్చింది. అంటే నా దగ్గర ఇప్పుడు టిష్యూ టైప్ లేదనమాట, అన్ని టైప్స్ ఉన్నాయి కానీ. సో ఇప్పుడు టిష్యూ టైప్ కూడా వచ్చేసింది. నేను బర్త్డే రోజు కట్టుకుంటాను. అండ్ వీటన్నిటి మీదకి మ్యాచింగ్ జ్యువెలరీ కూడా పంపించింది. అండ్ దీని మీదకే కాదు, ఇన్స్టాగ్రామ్లో కొన్ని పెట్టాను కదా, వాటి మీదకి కూడా జ్యువెలరీ పంపించేసింది మా మమ్మీ. అండ్ ఆ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం ఒకరోజు నీట్గా ఒక సపరేట్ వ్లాగ్ తీసి నేను మీకు చూపిస్తాను, ఎంత కలెక్షన్ ఉందో. అండ్ అవన్నీ ఎక్కడ తీసుకున్నానో కూడా వాటి పేజ్ వాటికి కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ అమ్మాయిలం కదా, ఉంటుంది జ్యువెలరీ పిచ్చి కొంచెం, అలానే నాకు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది గాయస్, అంతే. ఇంతకీ నా హెయిర్ కట్ ఎలా ఉందో చెప్పలేదు. నాకు తెలిసి హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు దాకా నేను ఏం వీడియో చేయలేదు అనుకుంటా. బట్ చేయించుకొని ఒక 10-15 days అవుతుంది గాయస్. అండ్ జ్యువెలరీ చూసారా, ఇయర్ రింగ్స్, బాబో ఎన్ని ఇయర్ రింగ్స్ పెట్టిందో. నేను నిజంగా గాయస్ ఒక షాప్ పెట్టేసుకోవచ్చు. మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి, నేను కొరియర్ చేస్తాను. ఎన్ని గాయస్ అసలు ఇన్ని నేను పెట్టుకుంటాను. అసలు నేను అసలు పెట్టుకోను, అయినా పెట్టింది. అసలు బయటికి వెళ్ళినప్పుడల్లా నచ్చినప్పుడల్లా తీసుకుంటుంది, ఒక్కొక్కటి అలా పెట్టేస్తుంది అనమాట. కొరియర్ చేసినప్పుడు ఇలా అన్నీ కలిపి వేసేస్తుంది. చిన్న చిన్న స్టడ్స్ అయితే నేనే అడిగాను, పంపు మమ్మీ అని చెప్పి. నేను ఎక్కువ స్టడ్స్ పెట్టుకుంటా కాబట్టి. సో అంతే, అమ్మాయిలం కదా. సో
ఇంటి దగ్గర అయితే నాకు మా మమ్మీకి ఒక్కటే జ్యువెలరీ ఉండిద్ది గాయస్. అంటే నేనేం కొనుక్కున్న మా మమ్మీ పెట్టుకుంటారు, మా మమ్మీ కొనుక్కున్నవన్నీ నేను పెట్టుకుంటాను. శారీస్ కూడా అంతే, ఇద్దరం కట్టుకుంటాం, ఇద్దరం ఒకేలా ఉంటాం కాబట్టి. సో ఇవి నాకు బాగా నచ్చాయి అన్నమాట. మా మమ్మీకి ఏమో ఈ బుట్టలు నచ్చాయి, అండ్ ఇవి కూడా పీకాక్ బుట్టలు. సో హెయిర్ కట్ ఎందుకు చేర్చుకున్నావు అక్క అని అడగకండి. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఎందుకు చేర్చుకున్నాను నాకు తెలీదు. వాడిని నార్మల్గా కొంచెం స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయమని చెప్పాను, అలా కట్ చేసేసాడు. సో సర్లేండి, హెయిరే కదా మళ్ళీ పెరిగిద్దిలే చిన్నగా అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. అండ్ స్టార్టింగ్ బాధపడ్డా, బట్ నా ఫ్రెండ్స్ అందరూ క్యూట్గా ఉన్నావు బాగున్నావు అనేసరికి ఓకే, యాక్సెప్టెడ్. నాకు గోంగూర పచ్చడి ఒకటి, కాకరకాయ ఒకటి చాలా ఇష్టం, చాలా వియర్ టేస్ట్ కదా. సో అలా గోంగూర పచ్చడిలో కొంచెం గీ రాసుకొని అలా ఒక ఆనియన్ కలుపుకొని తింటే నిజంగా అబ్బా చాలా బాగుంటుంది కదా, నా ఫేవరెట్ అనమాట. సో అందుకే ఫస్ట్ గోంగూర పచ్చడి ఓపెన్ చేశాను. మీకు నా ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే మీకు అర్థమైపోయిద్ది ఎంత బాగుందో తెలుసా. 1 year తర్వాత గోంగూర పచ్చడి వేసుకొని తింటున్నాను నేను. అంతే, అది అయిపోయేదాకా ఇంకా దాంతోనే ఉంటాను నేను. సో ఈ చిన్న మినీ వ్లాగ్ అంతే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.